తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇది మీకు ఆల్రెడీ we discussed. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్ కంపేర్ టు ఇండియా ఆ కాంట్రిబ్యూషన్ కూడా గ్రోత్ రేట్ ఎక్కువనే ఉంది, కానీ కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది. గుర్తుందో లేదో అక్కడ ఇండియా 25.2% చెప్పాను ఆల్రెడీ. we discussed అన్ని ఫస్ట్ ఇండికేటర్ మ్యాక్రో ఇండికేటర్స్లో ఫైనాన్షియల్ ఇండికేటర్స్లో. కానీ ఈ ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించి మనకి రోబస్ట్ గ్రోత్ రేట్ వీళ్ళు కూడా టార్గెట్ ఏం చేశారు 2047. ఈ ఇండస్ట్రియల్ సెక్టర్కి కూడా ఏం చేశారు వాళ్ళు మళ్ళీ 3 ఇండికేటర్స్ ఇచ్చారు. ఏంటది క్యూర్, మళ్ళీ ఇది అన్నింటిలో ఇవే ఉంటుంది ప్యూర్, తర్వాత ఏంటి రేర్. దీంట్లో భాగంగా $3 trillion మన టార్గెట్లో భాగంగా హౌ టు బూస్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్. అంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి 10 yearsలో వాళ్ళు ఏం చేశారంటే టీఎస్ ఐపాస్ అని చెప్పి ఒక బ్యూటిఫుల్ ఒక స్కీమ్ని తీసుకొచ్చి రెడ్ కార్పెట్ ఎవరైతే తెలంగాణలో మనకి పెట్టుబడి పెడతారో వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేశారనమాట. రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు ఏం చేశారు వితిన్ ది 15 days వర్కింగ్ డేస్ పర్మిషన్ ఇచ్చారు సింగిల్ విండో ద్వారా. తద్వారా ఈ 10 yearsలో మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి కావచ్చు సంగారెడ్డి కావచ్చు, సో ఈ బెల్ట్లో అద్భుతంగా ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి అనమాట. సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా దాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఓకే, మరి గ్రోత్ రేట్ చూద్దాం, రాసుకోండి. ఫర్ ద ఇయర్ 2025-26 total industrial sector (2025-26) industrial sector gross state value added GSVA, gross state value added estimated at $16,48,000 643 టోటల్ అన్నమాట. ఇది బ్రాకెట్లో గ్రోత్ రేట్ 10.8%. అలాగే నెక్స్ట్ సేమ్ for the year 2025-26, for the year 2025-26, at current prices industrial sector contribution $3.04 lakh crores. ఇది ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినాం మనం. 3.04 lakh crores బ్రాకెట్లో 18.5% ఆఫ్ టోటల్ GSVA, 18.5% of the total GSVA. Okay.
దీంట్లో మనకి సబ్ సెక్టోరల్ డివిజన్ చూద్దాం. సబ్ సెక్టోరల్ డివిజన్ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఇది సెకండరీ సెక్టార్ వేరు, ఇండస్ట్రియల్ సెక్టార్ వేరు. సెకండరీ సెక్టార్ సంబంధించి చూడండి ఒకసారి. ఇండస్ట్రియల్ సెక్టార్లో మైనింగ్ అండ్ క్వారింగ్ ఉంటుంది, సెకండరీ సెక్టార్లో ఉండదు. అలాగే ప్రైమరీ సెక్టార్లో మనకి క్వారింగ్ అండ్ మైనింగ్ ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో క్వారింగ్ అండ్ మైనింగ్ ఉండదు. యు నో వెరీ వెల్, వీ డిస్కస్డ్ ఆల్రెడీ. ఐడియా ఉందా మీకు? చెప్పానా లేదా మీకు? ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే బ్రాడ్ అంటే దీంట్లో క్వారింగ్ అండ్ మైనింగ్ ఉంటుంది. ఇండస్ట్రియల్ సెక్టార్, ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏముంటుంది చెప్పండి? మైనింగ్ అండ్ క్వారింగ్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మరి ఈ సబ్ సెక్టార్లో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఇవి మనం డిస్కస్ చేసిన ఇండికేటర్స్ గుర్తుందో లేదో మీకు? సెకండ్ లెసన్లో డిస్కస్ చేసినాం ఎకనామిక్ సర్వేలన్నీ. ఓకేనా? ఈ సబ్ సెక్టార్లు చాలా ఇంపార్టెంట్. దీంట్లో చూద్దాం. దాంట్లో నెంబర్ 1 రాసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్. 45.1%. ఇండస్ట్రియల్ సెక్టార్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత సపోర్ట్ చేస్తుంది చెప్పండి? మ్యానుఫ్యాక్చరింగ్ 45.1%. at the construction 30.7%. Now tell me, in industrial sector what are the main pillars? Manufacturing, construction. ఈ రెండు కూడా మెయిన్ పిల్లర్స్ అన్నమాట. ఓకే, అదేవిధంగా థర్డ్ వన్ చెప్పగలరా? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే 4 రేపు ఎగ్జామ్లో క్వశ్చన్స్. ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్. ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్ అంటే గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, గ్యాస్, వాటర్ సెఫ్టీ. సింపుల్గా ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్. రాసుకోండి. పర్సంటేజ్ 12.4. 12.4. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్, క్వారింగ్ అండ్ మైనింగ్. క్వారింగ్ అండ్ మైనింగ్ 11.8. 11.8. Now tell me, industrial sector overall growth rate 8.1%. Tell me, for the year 25-26, what is the growth rate of industrial sector overall? 8.1%. పారిశ్రామిక రంగం తెలంగాణలో గ్రోత్ రేట్ ఎంత? 8.1%. ఈ పారిశ్రామిక రంగంలో ఎన్ని ఉన్నాయి? టోటల్ 4 ఉన్నాయి. ఐఎమ్ నాట్ స్పీకింగ్ సెకండరీ సెక్టర్. సెకండరీ సెక్టర్లో మళ్ళీ అది ఉండదు. ఇంతకుముందు ఈ 3 డిస్కస్ చేసినాం, అప్పుడు వాల్యూస్ మారిపోయినాయి. ఆర్ యూ అండర్స్టాండింగ్? మనం ఇండస్ట్రియల్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నామా, సెకండరీ సెక్టర్ గురించి మాట్లాడుతున్నామా? ఈ ఇండస్ట్రియల్ సెక్టర్కి దేంట్లో ఏముంటుంది ఇన్బిల్ట్? ప్రైమరీ సెక్టార్లో కూడా. సో ఇండస్ట్రియల్ సెక్టర్, ప్రైమరీ సెక్టార్లో క్వారింగ్ అండ్ మైనింగ్ ఇన్బిల్ట్ ఉంటుంది. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టార్లో క్వారింగ్ అండ్ మైనింగ్ ఉండదు, సెకండరీ సెక్టార్లో క్వారింగ్ అండ్ మైనింగ్ ఉండదు. అంతేనా కదా? రాసుకుంటారా? నోట్ అని ఐడియా ఉంటుందా? చాలాసార్లు చెప్పాను మీకు. ఓకేనా? రాసుకుంటే రాసుకోండి, నోట్ అని పెట్టండి. నోట్ క్వారింగ్ మైనింగ్, క్వారింగ్ అండ్ మైనింగ్ part of
part of industrial sector industrial sector and primary sector, but not a part of agriculture and allied sectors and secondary sector. ఓకేనా? ఇప్పుడు గ్రోత్ రేట్స్ రాసుకోండి. గ్రోత్ రేట్స్ సబ్ సెక్టోరల్ గ్రోత్ రేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఇవి సబ్ సెక్టోరల్ ఏంటివి? కాంట్రిబ్యూషన్ కదా ఇదంతా, అవునా కదా? ఓవరాల్గా గ్రోత్ రేట్ ఎంత ఉంది? ఇవన్నీ గ్రోత్ రేట్. కాంట్రిబ్యూషన్ ఏంది? కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఏది ఉంది? సెకండ్. ఇవి సీక్వెన్స్లో అడుగుతాడు, అయితే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను గ్రోత్ రేట్ చెప్పబోతున్నాను మీకు. గ్రోత్ రేట్, ఈ గ్రోత్ రేట్లో మనకు చూస్తే ఈ గ్రోత్ రేట్ సంబంధించి ఒకటి మైనస్లో ఉంది, 4 మన రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత. ఏది అది? గెస్ చేయండి. సబ్ ఇండస్ట్రియల్ సెక్టార్లో సబ్ సెక్టార్లలో 4 ఆప్షన్స్ కదా, ఏబిసిడి. ఈ పారిశ్రామిక రంగంలో ఈ క్రింది ఉపరంగంలో ఏది నెగిటివ్ గ్రోత్ రేట్ ఫర్ ద ఇయర్ 2025-26 చూపించింది? మళ్ళీ ఇదే క్వశ్చన్. ఈ 4 ఏది హయ్యెస్ట్ గ్రోత్ రేట్ చూపించింది? ఇది కాదయ్యా, ఇది కంట్రిబ్యూషనా? నేను చెప్పే గ్రోత్. చూడండి ఎలా ఉంటుందో. ఇవే గ్రూప్స్లో వచ్చాయి క్వశ్చన్స్, సేమ్ డిటో మీకు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవే. నేను అర్థమవుతుందా నేను చెప్పింది? ఏం అడుగుతున్నాను? 4 రంగాల్లో గ్రోత్ రేట్ ఎక్కువ చూపించింది లాస్ట్ ఇయర్, నెగిటివ్లోకి వెళ్ళింది. సీక్వెన్షియల్ ఆర్డర్. కాంట్రిబ్యూషన్ సీక్వెన్షియల్ ఆర్డర్ ఇది. ఇప్పుడు గ్రోత్ రేట్ సీక్వెన్షియల్ ఆర్డర్, అంతేనా కదా? అది అర్థమవుతుందా? సో ఇదే సీక్వెన్షియల్ ఆర్డర్లో వెళ్తే మనం ఇక్కడే రాసేస్తాను, మీరు కింద రాసుకోండి. ఎందుకు ఇక్కడ రాద్దాం మళ్ళీ సపరేట్గా. గ్రోత్ రేట్స్, గ్రోత్ రేట్స్ మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, %7.7%. ఇది ఫర్ ద ఇయర్ 2025-26. 7.7%. కన్స్ట్రక్షన్ 11.4. కన్స్ట్రక్షన్ 11.4%. ఎలక్ట్రిసిటీ యూటిలిటీ ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీ అంటే గ్యాస్, వాటర్ అన్నీ వస్తాయి. 10.8%. 10.8%. క్వారింగ్ అండ్ మైనింగ్ -0.6%. Now tell me here, what is the answer? హైయెస్ట్ గ్రోత్ రేట్ దేంట్లో ఉంది? విచిత్రం చెప్పిన హైయెస్ట్ గ్రోత్ రేట్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ కన్స్ట్రక్షన్ చేసి పెట్టుకున్నాడు, మరి కొనాలి కదా. ఇప్పుడు నేను 1200 విల్లాలు పెట్టి కట్టానయ్యా, గ్రోత్ రేట్ సూపర్. కట్టాను, గ్రోత్ రేట్ సూపర్. అప్పు తెచ్చి పెట్టా బ్యాంకులో. అవి అమ్ముడిపోతాయి కదా, నేను బ్యాంక్ కూడా కట్టేది. అలా 1 కోటి ఫ్లాట్స్ ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడు అమ్ముడిపోయి. హైదరాబాద్ చుట్టూ 1 crore ఫ్లాట్స్ అమ్ముడిపోవాలి కదా. అర్థమవుతుందా నేను చెప్పింది?
కన్స్ట్రక్షన్ గ్రోత్ రేట్, అది అమ్ముడుపోయే గ్రోత్, అది రియల్ ఎస్టేట్లోకి వస్తుంది. మళ్ళీ సర్వీస్ సెక్టర్, అవునా కదా? రియల్ ఎస్టేట్ దేంట్లోకి వస్తుంది మనకి? సర్వీస్ సెక్టర్ మనకి. ఓకేనా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? వెరీ ఇంపార్టెంట్. యూ టెల్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ అమ్మా, కాంట్రిబ్యూషన్ వేరు, గ్రోత్ వేరు. కాంట్రిబ్యూషన్ వేరు, గ్రోత్ వేరు. చెప్పండి ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్. మరి గ్రోత్ కన్స్ట్రక్షన్. క్లారిటీ వచ్చిందా లేదా? అది. సో ఇది కాంట్రిబ్యూషన్ గ్రోత్ రేట్ చెప్పాను మీకు. ఓకేనా? ఇప్పుడు మరి లేబర్ ఫోర్స్ ఎంత పని చేస్తున్నారు దీంట్లో? మన తెలంగాణలో ఇండస్ట్రియల్ సెక్టార్లో మరి ఎక్కడ యూపీ వాడు ఇక్కడే, బీహార్ వాడు ఇక్కడే, నేపాల్ వాడు ఇక్కడే, పట్టపగలు మర్డర్ చేస్తారు. అద్భుతమైన గ్రోత్ రేటు కనపడుతుంది మనకి, అవునా కదా? సో కాబట్టి ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో మనకి పార్టిసిపేషన్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. హెడ్డింగ్ పెట్టండి. ఎంప్లాయ్మెంట్ షేర్ ఆఫ్ తెలంగాణస్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఎంప్లాయ్మెంట్ షేర్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్. ఎంప్లాయ్మెంట్ షేర్ తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్. అకార్డింగ్ టు పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే 2025 రాసుకోండి. అకార్డింగ్ టు పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే అకార్డింగ్ టు పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇది ఆల్రెడీ చెప్పాను మీకు ఇంతకుముందు. పీరియాడికల్ లేబర్, పి అంటే పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే 2025 22.2% 15 years above age people engaged to industrial sector. Tell me here, what is that? ఎందుకంటే 14 years అనుకోండి బాల నేరస్తులు, అదే బాల లేబర్ ఫోర్స్ అంటే చైల్డ్ లేబర్ వస్తారు. ఇప్పుడు మనకి 15 to 59 తెలుసా ఏజ్ ఏంటో? రైతు బంధు కూడా ఇదే 18 to 59 ఇచ్చినాడు. రైతు భరోసా చెప్పాను మీకు ఏజ్. కానీ ఇక్కడ వర్క్ ఫోర్స్ అంట, వర్కింగ్ ఫోర్స్. ఈ ఫోర్స్ మామూలుగా ఉండదు. ఫోర్స్ అన్నాడు కదా, హార్స్ ఫోర్స్లా ఉంటుంది ఆ ఏజ్లో. అర్థమైందా? 15 నుంచి 59 సంవత్సరాలు నువ్వేమైనా బీకాలనుకుంటే అది ఏజ్లో బీకాల. ఆ తర్వాత బీకడం, ముందు బీకలేవు, ఆ తర్వాత బీకడానికి ఏముండదు, అవునా కదా? ఆ 14 సంవత్సరాల పోరగాడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు, అవునా కదా? అది. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఫోర్స్. 59 దాటితే సీనియర్ సిటిజన్, ముందు చైల్డ్ లేబరు. ఆర్టికల్ 23, 24 ప్రకారం చైల్డ్ లేబర్ ప్రొహిబిటెడ్ ఇన్ ఇండియా కదా, వరల్డ్ వైడ్, ఇండియానే కాదు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఫోర్స్. మనం ఈ మధ్యలో ఉన్నాం కదా మనందరం. ఇదైతే ఇంపాసిబుల్, రాదు అది. ఇదైతే వస్తుంది నీకు, నాకు వస్తుంది, నీకు వస్తుంది. చూసావా, కొన్ని రావు, కొన్ని వస్తాయి మీ జీవితంలో. అదవుతుందా? ఇది అందరికీ వస్తుంది కదా, అవునా కదా? ఎవ్రీ వన్. బట్ ఇది రాదు అందరికీ. నీకు వస్తుందా ఇది? బిలో 14కి వెళ్తే బాగుండేది.
అప్పుడు చెడ్డీలు మిడ్లు జరుపుకుంటే బాగుంటుంది స్కూల్లో ఆఫ్ నెక్కర్లు, అవునా కదా. సో అది పరిస్థితి. ఓకే, సో ఇది ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇండస్ట్రియల్ సెక్టర్లో? 22 పాయింట్ అది. ఓకేనా. ఇప్పుడు టోటల్ జిఎస్విఏలో 18.5% ఆఫ్ జిఎస్విఏ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటే అర్థం ఏంటి? స్టేట్ యొక్క ఆదాయంలో అని అర్థం. కాంట్రిబ్యూషన్ 18.5% రాస్తున్నారు చూడండి. సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్లోనే చెప్పాను మ్యాక్రో ట్రెండ్స్లో, మీకు గుర్తుందో లేదో. ఓకేనా. అయితే ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారు చెప్పండి? 100 మంది అనుకుంటే 22 మంది పరిశ్రమల్లో పనిచేస్తున్నారట. ఓకేనా, అర్థమవుతుందా లేదా? 60 మంది సర్వీస్ సెక్టర్లో చేస్తున్నారు, హోటల్స్, రియల్ ఎస్టేటు, రెస్టారెంట్స్, అర్థమైందా, బ్యాంకింగు, ఇన్సూరెన్సు. ఓకేనా, వాటిలో 60 మంది పనిచేస్తారు. అదే రూరల్లో అనుకోండి మోర్ దెన్ 50% రాసుకున్నాం. 60 సుమారు 60% అగ్రికల్చర్ రాసుకున్నారు. ఇచ్చాను నేను రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు. అర్థమైందా లేదా? అంటే అర్బన్ ఒకలా ఉంటుంది, రూరల్ మళ్ళీ ఒకలా ఉంటుంది అనమాట. మనం చూస్తే రెండు క్లబ్ చేసినప్పుడు యావరేజ్ వస్తుంది. ఇప్పుడు క్లబ్ చేస్తాను చూడండి ఇది. ఓకేనా. సో ఇది చూద్దాం ఒకసారి. ఇప్పుడు రూరల్ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం రూరల్లో ఇండస్ట్రియల్ సెక్టార్లో పనిచేస్తున్నది ఎంత? ఇది ఓవరాల్ కదా యావరేజ్, అవునా. రూరల్ రాసుకోండి. రూరల్ 17.7. అర్బన్ 30.2. వాళ్ళ లెక్కల ప్రకారం యావరేజ్ ఎంత తీసుకున్నారు? 22.2%. దీంట్లో ఇండస్ట్రియల్ సెక్టర్లో ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారా, మగవాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారా? గ్యాప్ ఎంత ఉంది లేబర్ ఫోర్స్లో? మేల్ ఫీమేల్, మేల్ ఫోర్సు ఫీమేల్ ఫోర్స్ రాసుకోండి. మేల్ ఫీమేల్ మేల్ 21.9%, ఫిమేల్ 22.8%. చూడండి, మేల్ ఎక్కువ ఉందా ఫిమేల్ ఎక్కువ ఉందా? వీళ్ళే 8 అవర్స్ పాపం ఓపికతో ఉండి పని చేస్తాడు ఈ సన్నాసి. అట్లా ఉంది. అంటే తెలంగాణలో ఈ ఇండస్ట్రీస్లో పనిచేసేది మేల్ ఎక్కువ ఉన్నారా ఫిమేల్ ఎక్కువ ఉన్నారా? అంటే 22 అనుకోరాదు, పెద్ద గ్యాప్ ఏముంది, అవునా, 1% అంతేనా అప్రాక్సిమేట్లీ. సో ఇండస్ట్రీస్లో, ఎందుకంటే హైదరాబాద్లో సో మైక్రో మీడియం స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఓకే, అలాగే మనం చూస్తే ఇండియా వర్క్ ఫోర్స్ ఇండస్ట్రియల్ సెక్టర్ మనం తెలంగాణ చూసాం కదా. తెలంగాణ ఎంత ఉంది? 22. ఇండియా వర్క్ ఫోర్స్ 24%. ఇండియా, ఇప్పుడు ఇండియా చూసుకుంటే తెలంగాణ ఎంత ఉంది? 22.2. ఇండియా ఎంత ఉంది? అంటే ఇండస్ట్రియల్ సెక్టర్లో వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఇండియా యావరేజ్ ఎక్కువ, తెలంగాణ యావరేజ్ ఎక్కువ, ఇండియా యావరేజ్ ఎక్కువ. అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనం చూస్తే దీనికి సంబంధించి ఇండియాకి సంబంధించి రూరల్ 20.9%,
అర్బన్ 31.5%, ఇండియా. రూరల్ 20.9% to urban 1.5%. ఇప్పుడు తెలంగాణతో కంపేర్ చేయండి, ఇది మేల్ ఫీమేల్. ఇప్పుడు చూడండి, తెలంగాణలో అర్బన్ ఎంత ఉంది, రూరల్ ఎంత ఉంది, 17.7. ఇక్కడ ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా? అంటే ఈ వర్క్ ఫోర్స్లో ఈ యావరేజ్ తెలంగాణ కంటే అర్బన్ అయినా రూరల్ అయినా ఇండియా ఎక్కువ ఉంది. ఇది ఒక్కటి ఎక్కువ కనిపించింది రీడింగ్ కదా మనకి, మిగతా అన్ని గ్రోత్ రేట్ల కంటే, అవునా కదా? ఈ ఒక్క రీడింగ్ ఎక్కువ కనిపించింది. మీరు వచ్చే సంవత్సరం మార్చి వరకు ఇదే అని చెప్తున్నా మళ్ళీ మీకు. తర్వాత కూడా మారుద్దా అంటే ఇండికేటర్స్ మారొచ్చేమో కానీ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఇప్పుడు మనకి ఈ మేల్ ఫీమేల్ చూద్దాం ఇండియాలో కదా, అవునా? మేల్ ఫీమేల్ రాసుకోండి. మేల్ పార్టిసిపేషన్ వర్క్ ఫోర్స్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ ఇండియా, ఫీమేల్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ ఇండియా. ఎంత అడ్వాన్స్ ఉందో తెలంగాణ ఉమెన్ నీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఇక్కడే ఉంది చూడండి. రాసుకున్నారా? ఒక్క నిమిషం ఆగండి, ఉల్టా చేసాను చూడండి. ఫిమేల్ 14.2, మేల్ కాదు ఇక్కడ, అది ఒక్క నిమిషం, ఇక్కడది అక్కడ వేసుకున్నాం. 14.2%, 28.5% ఫిమేల్. చూడండి ఇక్కడ ఫిమేల్ ఎంత ఉంది మనకి, ఆల్మోస్ట్ అలా చూడండి, ఇది చూడండి. అంటే గ్యాప్ చూడండి ఎలా ఉందో. మన ఇండియాలో ఫిమేల్ పార్టిసిపేషన్ రేట్ 14.2% ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్, వేరే తెలంగాణ ఇక్కడ కూడా ఇది మేల్ ఇండియా ఎక్కువైనా ఉంది, అవునా కదా, కంపేర్ టు తెలంగాణ. కానీ ఇక్కడ గ్రోత్ రేట్లో ఏది ఎక్కువ కనపడుతుంది చెప్పండి, ఫిమేల్. The female workforce participation in the secondary sector and industrial sector more compared to national. ఇంకోసారి చెప్పిన అర్థమైందా? సో ఇది తెలంగాణ అమ్మ, ఇండస్ట్రియల్ సెక్టర్లో 21.9% మేల్ పనిచేస్తుంటే 22.8% ఫీమేల్ పనిచేస్తున్నారు. అదే ఫీమేల్ మన ఇండియాలో 14.2% యావరేజ్. ఎందుకు వస్తుంది చెప్పిన, ఈశాన్య రాష్ట్రాల్లో ఇండస్ట్రీస్ ఉండవు, అడవులు తప్ప, అవునా కదా? జమ్మూ కాశ్మీర్ లడఖ్లో డమ్మీ, ఆ హిమాలయన్ స్టేట్స్లో పరిశ్రమలు బెటర్ అవడు, అవునా కదా? ఇండస్ట్రీస్ ఉంటే ఈ సౌత్లోనే ఎక్కువ పాసిబిలిటీ అది, ఓకేనా? అలా సౌత్లో ఏ స్టేట్ తీసుకున్నా ఇండస్ట్రీలకు అనుకూలంగా ఉంటాయి, కోస్టల్ ఏరియా ఉంది కాబట్టి. యావరేజ్ తీసుకున్నప్పుడు తక్కువ చూపిస్తుంది, ఓకేనా? అది అర్థమైందా లేదా? నెక్స్ట్, సో 22.2% అనేది ఇండస్ట్రియల్ సెక్టార్లో వర్క్ పార్టిసిపేషన్ రేటు ఇండియా అండ్ ఆల్సో తెలంగాణ. తెలంగాణ ఎక్కువ ఉందా ఇండియా ఎక్కువ ఉందంటే? నెక్స్ట్ వన్, నెక్స్ట్ రాసుకోండి అమ్మా. As on 31st December 2025, the state has total ఫ్యాక్టరీస్. మన తెలంగాణలో టోటల్ ఫ్యాక్టరీస్ యాజ్ ఆన్ December 31st, 2025, ఓకేనా? 21,436.
21,436. Note and పెట్టండి. Note 11,440 factories, 11,440 factories between 10 to 49 workers. ఈ 21లో 11,000 అంటే 50% అనుకోవచ్చాబో. అంటే విచిత్రం ఏంటంటే అదే అందుకే చెప్పాను, మన ఇక్కడే అర్థమవుతుంది ఫిమేల్ ఎందుకు మనకి పార్టిసిపేషన్ చూపిస్తుంది తెలంగాణలో. ఇండియాలో ఎంత ఉంది? 14.2, మర్చిపోయాను. ఫిమేల్. తెలంగాణలో 22.8, 23 అనుకోండి. అది 14.2, 23. ఎందుకంటే 10 నుంచి 49 మంది వర్కర్స్ ఉంటే అవి చిన్నవే ఉంటాయి కదా. మీరు జీడిమెట్ల బాలనగర్ వెళ్ళండి, ఈవినింగ్ 5 అయితే అందరూ పాపం ఆడవాళ్ళందరూ బ్యాగులు వేసుకుని వస్తుంటారు ఏదో ఫ్యాక్టరీ నుంచి. వాళ్ళ మీద ఆటో వాళ్ళు బతుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మార్నింగు ఈవినింగ్ టైం చూసుకుంటారు వాళ్ళు. అర్థమవుతుందా లేదా? అది. సో అంటే మీకు ఈ తెలంగాణ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాదు ఇక్కడ చూసుకుంటే 10 to 49 వర్కర్స్ మధ్య ఉన్న ఫ్యాక్టరీస్ ఎన్ని ఉన్నాయట? దే ఆర్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్. మీరు జీడిమెట్ల బాలనగర్ వెళ్తే లోపల గల్లీలో చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఉంటాయి, వర్కర్స్ ఉంటారు మోర్ దెన్ 10. వాళ్ళు ఆర్డర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా చేస్తారు, ఎలా సర్వే అవుతారు, మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ వస్తాయి. అంటే తెలంగాణలో ఉన్న పరిశ్రమల్లో సగం పైగా ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? దిస్ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే ఫిమేల్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉందని అనిపిస్తుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి. తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్. తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్. తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. బ్రాకెట్లో టీఎస్ ఐపాస్ అని రాసుకోండి. తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు. ఇప్పుడు తెలంగాణ టీఎస్ అనేవాళ్ళం కదా, ఇప్పుడు టీజే అంటున్నా, అందుకని టీ లేపేసిన. అర్థమైందా? తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. ఇంతకుముందు ఇలా రాసేవారు టీఎస్ ఐపాస్. మనోడు అన్నీ లేపేశాడు కదా మనం కూడా లేపేద్దాం. ఓకేనా? మరి ఈ టీఎస్ ఐపాస్ అని కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2014లో ఆయన తీసుకురావడం జరిగింది. ఎప్పుడు? 2014లో. ఓకేనా? సో రెడ్ కార్పెట్ మీకు మళ్ళీ స్టాక్ జీకేలో చెప్తాను మీకు, ఇది ఎకనామిక్ సర్వే కాబట్టి. ఇప్పుడు దీని ప్రకారం రాసుకోండి. ఫర్ ద ఇయర్ 2025-26, ఫర్ ద ఇయర్ 25-26 1,457 manufacturing units
1457 manufacturing units received approval ఓకేనా. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆ 1457 యూనిట్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ 7,338 crores 0.82 crores ఉంటుంది అప్రాక్సిమేట్లీ 7,338.82 కోట్లు. ఓకేనా. తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అప్రూవల్స్ అంటే వీటిలో ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్రూవల్స్ అంటే అర్థమైందా ఏంటి చెప్పండి. ఈ 1457లో ఎక్కువ పరిశ్రమలు మేడ్చల్ మల్కాజ్గిరి, ఇది బంగారం భూమి. సెకండ్ సంగారెడ్డి, 3 రంగారెడ్డి. నేను చెప్పేది ఏంటి, ఎక్కువ పరిశ్రమలు టీఎస్ ఐపాస్ ద్వారా ఫర్ ద ఇయర్ 25-26లో ఏ జిల్లాకు వచ్చి చెప్పండి, మేడ్చల్. రెండోది, మూడోది నాట్ ఇన్వెస్ట్మెంట్. అర్థమవుతుందా, ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది, పరిశ్రమలు ఎక్కువ వచ్చింది. అలా కాకుండా కింద రాసుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నెంబర్ 1 జిల్లా రాసుకోండి. ఏమి ఇచ్చారు, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట. రంగారెడ్డి ఆర్ఆర్ డిస్టిక్, సంగారెడ్డి, సిద్దిపేట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలు పెట్టి ఎంప్లాయ్మెంట్. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్. 3 కేటగిరీలు చెప్పాను ఇక్కడ మొత్తం స్లైడ్లో, గుర్తుందా. మన టాపిక్ ఏంటి, టీఎస్ ఐపాస్. అంటే ఏంటి, తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. దీని ద్వారా ఈ సంవత్సరానికి 1457 అప్రూవల్స్ వచ్చినాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే పెట్టుబడి పెడతామని వచ్చారు, అప్రూవ్ ఇచ్చేసినాం, ఇన్వెస్ట్ చేశారు 7,338.82 కోట్లు. ఈ అప్రూవల్స్లో, ఈ ఫ్యాక్టరీస్లో ఎక్కువ యూనిట్స్ వచ్చింది ఏ జిల్లా, మేడ్చల్. రెండోది సంగారెడ్డి, మూడోది రంగారెడ్డి. మీరు చూసారు లేదో, ఏదైనా ఆ 3 జిల్లాల చుట్టూ తిరుగుతుంది, భూమి గుండ్రంగా ఉన్నట్టు. అవునా కదా, ఆ 3 జిల్లాలే బలమైన జిల్లాలుగా ఎదిగినాయి. అవునా. తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్లో రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట వచ్చింది అనుభవంగా. అక్కడ ఎంప్లాయ్మెంట్లో సంగారెడ్డి, అలాగే రంగారెడ్డి, మేడ్చల్. ఓకేనా. అర్థం, వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. మీకు ఇది చేస్తే మొత్తం ముఖ చిత్రం మొత్తం తెలంగాణ గ్రిప్లో ఉంటుంది అన్నమాట.
ఓకేనా. నెక్స్ట్ వన్, టీఎస్ ఐడియా అని పెట్టండి. టీఎస్ ఐడియా. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒక్క నిమిషం అమ్మా. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సార్. శివప్రసాద్ గారు చెప్పండి. నమస్తే నమస్తే చెప్పండి. ప్రొసీడింగ్సా? ఒక్కసారి అడుగుతా సార్ నేను ఆయన్ని. వాళ్ళు అమౌంట్ మొత్తం కట్టేసి ఉంటారబ్బా. సరే సరే ఓకే 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 మీ ఇష్టం. మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు. సండే అంటే సండే, రేపు అంటే రేపు, ఎల్లుండి అంటే ఎల్లుండి. అవును, నేను కొంచెం క్లాస్లో ఉన్నాను సార్. నేను మళ్ళీ చేస్తాను. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్. అబ్రివేషన్ కూడా ఇచ్చాడమ్మా. It is a incentive program for entrepreneurs. Incentive program for entrepreneurs. Incentive program for entrepreneurs. Incentive program for entrepreneurs. అంటే యూత్ను ప్రోత్సహించడం టువర్డ్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇన్సెంటివ్ అంటే తెలుసా? ఎంకరేజ్ చేయడం. అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి, ఇది ఆఫర్ ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము, అది ఇస్తున్నాం అని చెప్పి. ఇప్పుడు మీకు ముద్ర తెలుసు కదా, లోన్స్. మీకు ఏమీ లేకుండా 10 లక్షలు ఇస్తారు ఇప్పుడు సర్టిఫికేట్లు ఉంటే. ఓకేనా? అది కడితే మళ్ళీ అది ₹1,00,00,000 వరకు ఉంది ఇప్పుడు. మీరు సక్రమంగా కట్టేసి మళ్ళీ తీసుకోవచ్చు ₹1,00,00,000. దాంట్లో ఎస్సీ ఎస్టీలకి మళ్ళీ సబ్సిడీ ఉంది దాంట్లో. ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి. తెలియక అవి కొద్దిమంది దొంగలు దళారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బంధువులకి ఇచ్చుకుని ఆఫీసర్స్ వాళ్ళు నీరు గారుస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ పెట్టినన్ని స్కీమ్స్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ లేవు. కానీ నాకు తెలియదు కదా, ఎమ్మెల్యేకే తెలియదు. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఏ స్కీమ్స్ ఉన్నాయో తెలిస్తే ఆ స్కీమ్స్
మీకు చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు. వాడు బొక్కడానికి సరిపోతుంది టైం అంతా, ఇంక మీ నేమ్ పట్టించుకుంటాడు. అవునా కదా, గట్ల ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ రాసుకోండి. తెలంగాణ స్టేట్ టీఎస్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్, తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ of Dalit entrepreneurs, ఇంత ముందేమో అందరికీ, ఇదేమో దళితుల్ని ఎంటర్ప్రెన్యూర్స్గా చేయడం. మరి దీంట్లో భాగంగా ఇది ఎస్సీ ఎస్టీ అలాగే పిహెచ్డి రాసుకోండి. provide additional benefits to SC ST and PH SC ST and PH to promote as a entrepreneurs. ఓకేనా. నెక్స్ట్ దళితులకి, యూత్కి, అందరికీ కూడా మనకి ఈ టీఎస్ ఐపాస్ తర్వాత టీఎస్ ఐడియా, అలాగే మనకి దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. అంటే అందరినీ ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి మీరే ఫ్యాక్టరీ పెట్టుకోండి, మేము కరెంట్ ఫ్రీ ఇస్తాం, 5 years ట్యాక్స్ హాలిడే ఇస్తాము, అలాగే మీకు లోన్ కూడా కల్పిస్తాం. స్కిల్తో బాగుంది కదా. మీకు ఐఐఎంకి కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కొన్ని ప్రోగ్రామ్ పెడుతుంటారు. ఆ ప్రోగ్రామ్కి మీ ఐడియా చెప్తే వాళ్ళు అన్నీ సపోర్ట్ చేస్తారు. ఐడియాకి తెలుసా మీకు? ఆ ప్రోగ్రామ్ ఏదో ఉంది, నాకు ఐడియా వస్తలేదు. మీకు టీవీలో కూడా ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. మీరు ఒక కొత్త ఐడియాతో వెళ్తే ఆ ఐడియాని వాళ్ళ ముందు ప్రజెంట్ చేయాలి. అర్థమైందా? సో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఏదోటి ఫ్యూచర్ అంతా ఎలా ఉంటుంది, ఫ్యూచర్ అంతా హెల్త్ మేము పెడతారు, హెల్త్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్ అంతా ఆర్గానికే. సో ఆర్గానిక్లో ఒక ప్రోడక్ట్ తీసుకుని ఈ ప్రోడక్ట్ మీద ఇది తయారు చేస్తే మాకు చాలా ఫ్యూచర్ బాగుంటుంది అన్నప్పుడు ఇండస్ట్రియలిస్ట్ ఏం చేస్తాడు? కరెక్టే కదా, అవునా కదా. సో వాడు, నీకు ఐడియా ఉంది, వాడి దగ్గర డబ్బు ఉంది, మార్కెట్ ఉంది, ఇంకేం కావాలా? ఎగ్జిక్యూట్ కావాలి, అంతేనా కదా. అది సో అలా టాలెంటెడ్ పీపుల్ను వెతికి తీసే ప్రోగ్రామ్స్లో ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్స్. ఓకేనా. మన చదువు ఇప్పుడు బీటెక్ ఐఐటీలో చేసినా, IIITలో చేసినా, లేకపోతే మామూలు కాలేజ్ ఇంజనీరింగ్ చేసినా, నువ్వు జాబ్ కోసమే చేసినావా? లేదు, మైండ్ సెట్ అట్లానే ఉంటుంది పేరెంట్స్ది. మా అమ్మాయికి జాబ్ రావాలి, అబ్బాయికి జాబ్ రావాలి, జాబ్ ఉందా పెళ్లి చేస్తాం, అంతేనా, అవునా కదా. గవర్నమెంట్ జాబ్ అయితే సెక్యూర్డ్, వాళ్ళు లంచాలు తీసుకున్నా ఏం చేయరు, వెళ్ళకపోయినా ఏం చేయరు, మంచి సెక్యూరిటీ జాబ్, అంతే కదా. మా అమ్మ కూడా అదే చెప్పేది నాకు. అందరూ మళ్ళీ అలా చెప్తారట, చెప్తున్నారేమో అంటే ఇప్పుడు అమ్మలు మారి ఉంటారేమో అనుకున్నా నేను, ఇంకా మారలే. గవర్నమెంట్ జాబ్ వద్దు, మానేయొద్దు, గవర్నమెంట్ జాబే కావాలి, ఎంత డబ్బు ఉన్నా వేస్ట్, నెల జీతం వస్తుంది, జీవితాంతం పెన్షన్ వస్తుంది. వాళ్ళ ముందు చూడండి ఎట్లా ఉందో. అంటే ఆ సెక్యూరిటీ జోన్లోకి వెళ్తారు. వెన్ యు ఆర్ ఇన్ ద బౌండరీ సెక్యూరిటీ జోన్, వెన్ దేర్ ఇస్ నో రిస్క్, సెక్యూరిటీ జోన్లో ఉండిపోయినా అనుకో ఇంక ఇలాగే ఉంటావు. అర్థమైందా? ఒక హౌస్ వైఫ్ని తీసుకొచ్చి భర్త అదేంటి ఈయన బయటకు వెళ్ళి వచ్చి తీసుకొచ్చి ఆ టీవీ చూడడం, ఆ వంటగది, ఇది
ఎప్పుడైనా వస్తే ఎప్పుడో వారానికి ఒకసారి బయటకు వెళ్ళి ఆ గంట అటు తీసుకుని ఇటు వచ్చేస్తాడు. బావిలో కప్పలాగా ఆమె అక్కడే ఉంటుంది, ఏం తెలియదు. మహా అయితే తెలిస్తే మొగుడిని ఎలా చంపాలి అని ఆ టీవీ సీరియల్లో చూస్తూ ఉంటారు. అవునా కదా, ఆ లవర్తో ఎలా చంపేయాలని చూస్తూ ఉంటారు న్యూస్లో. అలా కాకుండా మనం ఈ రిస్క్ చేసి చూస్తే బయటకు వస్తే అప్పుడు ప్రపంచం కనపడుద్ది. అవునా కదా, ప్రపంచం ఏమవుతుంది, చాలా బయటగా కనపడుద్ది. ఎవరు మోసం చేస్తారు, ఎవరు చేయరు, ఎలా ఉంటుంది, అవన్నీ ఆ అమ్మాయికి తెలుస్తాయి అన్నమాట చిన్నప్పటి నుంచి. మరి ఇందిరాగాంధీకి అదే చేశాడు కదా నెహ్రూ. తను వెంబడి తిప్పుకున్నాడు, ఎక్కడ తీసుకెళ్తే అక్కడ. చిన్న కూతురు, తండ్రి కూతురికి రిలేషన్ ఎక్కువ మంచిగా ఉంటుంది, తీసుకుపోయిండు. అందుకే మహామేధావి. షీ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఇండియా. అవునా కదా, అది. సో అలా మనకు కూడా బావిలో రిస్క్ చేయాలి. మోర్ రిస్క్ ఓకే, మోర్ గెయిన్. నో రిస్క్ నో గెయిన్. అవునా కదా, అది. రిస్క్ చేయాలి, పేషెన్సీ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే మనకి. అలా కాకుండా ఓన్లీ జాబ్. సరే, మీరు ఇది ఒక ప్రయత్నం మాత్రమే. ఇప్పుడు నేను రాద్దామన్నా నాకు రాదు కదా, ఏజ్ అయిపోయింది అది. అవునా కదా, నేను రాయలేను. సివిల్స్ 30 ఇయర్సే, ఓపెన్ కేటగిరీ, అంతే కదా, 30 ఇయర్సే కదా. అవునా కదా, సో అయిపోయింది. నేను రాయలేను, ₹1,00,00,000 ఇస్తాను కూడా ఒక అటెంప్ట్ అంటే ఇవ్వడు, అయిపోయింది. మీకు ఉంది అది, అటెంప్ట్ ఉన్నప్పుడే రాయాలి, ఏజ్ ఉన్నప్పుడే, అంతేనా కదా. సో అట్లా కాబట్టి ఇది ఒక అటెంప్ట్ చేస్తారు, లేదంటే బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అదే నా క్లాస్లో చెప్తాను. నేను ఫస్ట్ చెప్పేది అది పిల్లలకి. ఫస్ట్ మీరు హెల్తీగా ఉండండి, ఫస్ట్ చెప్పేది ఇదే. నేను క్లాస్లోకి వచ్చిన ఫస్ట్ డే క్లాస్లో ఇంట్రడక్షన్లో ఏ బ్యాచ్ అయినా ఫస్ట్ చెప్పేది ఇదే. తర్వాత హెల్త్ తర్వాత ఇంపార్టెన్స్ మీరు ఎంప్లాయ్మెంట్కి ఇస్తారా, ఫ్యామిలీకి ఇస్తారా, లేకపోతే మనకి ఫేమ్కి ఇస్తారా, లేదంటే వెల్త్కి ఇస్తారా, లేదంటే చిల్డ్రన్కి ఇస్తారా, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇఫ్ ద ఫస్ట్ పిల్లర్ కొలాప్స్, ఎవ్రీథింగ్ విల్ కొలాప్స్. ఇఫ్ ద ఫస్ట్ పిల్లర్ ఇస్ స్ట్రాంగ్, అవుట్ ఆఫ్ ఏ పిల్లర్ ఎత్తిపోయినా యూ కెన్ సర్వైవ్. వావ్, ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? భార్య లేచిపోయింది, హెల్తీగా ఉన్నాడు, ఇంకో దాన్ని చేసుకో. అవునా కదా, పిల్లలు చనిపోయినరు, ఇంకో దాన్ని చేసుకో, లేదా మళ్ళా గాను. అవునా కదా, అర్థమవుతుందా? సంపద పోయింది, మళ్ళీ సంపాదించుకో, ఆరోగ్యంగా ఉన్నావు కదా. అర్థమవుతుందా? ఈ ఫ్యామిలీ ఈజ్ గాన్, ఓన్లీ ఫ్యామిలీ ఈజ్ గాన్, అనదర్ ఫ్యామిలీ విల్ కమ్. బట్ హియర్ హెల్త్ ఈజ్ గాన్, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సే yes or no? అది. వాట్ ఎ బ్యూటిఫుల్ పిల్లర్. వాట్ ఈస్ ద పిల్లర్? ఆ పిల్లర్ ఉంటేనే పిల్లైనా అవుతుంది. ఆ పిల్లలు అయితే పిల్ల రాదు, పిల్లని రాదు. అవునా కదా, గది. సో మీరు ఏం చేయాలి, ఇది ఇండికేటర్. అందుకని బావుల కప్పులా ఉండకూడదు, బికెమ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్. బోల్డ్గా ఉండాలి. ఆడపిల్లైనా సరే, నేను ఇది ఒక అవకాశం, నాకు ఒక 2 ఇయర్స్ నేను కూర్చుంటా, వచ్చి తీరుతుంది, ఎలాగో వస్తుంది. తర్వాత నేనేం చేస్తాను, ఇన్ కేస్ ఉల్టా పాల్టా అయినా బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్, 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. ఆ ధైర్యం నీలో బిల్డ్ కావాలి. నేను నేర్పించేది అదే, అందుకని ఈ పేరు కూడా అదే పెట్టాను. మీరు రూప అంటే ఇది నా పిల్లమ్మ పేరు కాదు ఇది, ఓకేనా? రిసోర్సెస్ అప్గ్రేడేషన్ ప్రోగ్రెస్ అసిస్టెన్స్. ఏంటది? ఏదో ఆలోచన చేసి ఉంటే అర్థం కాలే. ఫస్ట్ అబ్రివేషన్ టీఐడియా తెలుసుకుని ఇది తెలుసుకోవాలి. రిసోర్సెస్ అంటే హ్యూమన్ రిసోర్సెస్, మీరే. అప్గ్రేడేషన్ స్కిల్ అప్గ్రేడ్, ప్రోగ్రెసివ్ అసిస్టెన్స్, మీ లైఫ్కి సపోర్ట్గా, లైఫ్ సపోర్ట్ నేను అందిస్తున్నాను. లైఫ్ సపోర్ట్, ఊపిరి నీదే, శరీరం నీదే, ఇంధనం నీదే, తిండి నీదే, డబ్బులు నీవే, నేను దొబ్బుతున్నాను అంతే ముందుకి. అవునా కదా, దిస్ ఈజ్ ద థింగ్. ఓకే, అర్థమైందా? అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. సంవత్సరానికి 50 లక్షల మంది వస్తున్నారు ఇండియాలో. 50 లక్షల వేకెన్సీస్ తీస్తున్నారా? 50 లక్షల మంది వస్తున్నారమ్మా సంవత్సరానికి చదువుకున్న వాళ్ళు ఇండియాలో. ఈ సంవత్సరం జాబ్ రాకపోతే వచ్చే సంవత్సరం ఇంకో 50 లక్షలు యాడ్ అవుతారు నీకు.
మళ్ళీ నోటిఫికేషన్ 5 సంవత్సరాలు 2.5 కోట్లు యాడ్ అవుతారు నీకు. ఇండియాలో చెప్తున్నాను నేను, ఓకేనా? అది. సో బీ బోల్డ్, బీ హెల్తీ, డూ హెల్తీ. మీకు ఏదైనా సాధించగలరు, ఓకేనా? కష్టపడే నేచర్ ఉంటే, మంచి టాలెంట్ ఉంటే ఎక్కడైనా బతకగలరు. అది గుర్తుపెట్టుకోండి మీరు, ఓకే? ఎక్కడ ఇంతైనా కూడా మీరు ఫియర్, టిమిడ్తనం రానీకండి జీవితంలో. అది వస్తే ఆ రోజే పతనం మీ జీవితం. అర్థమైందా లేదా? ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చనిపోయినా, రేవంత్ రెడ్డి చనిపోయినా బొందలగడ్డ దగ్గరికి పోతారు. సింపుల్, రాసి పెట్టుకో. అవునా కదా? ఇంకేముంది? ఆయన తినేది రైసే, నేను తినేది రైసే. ఆయన చపాతీయే, నేను చపాతీయే. ఆయన టీ తాగుతాడు, నేను టీ తాగుతా. ఆయన కాఫీ. ఇంకేం తేడా ఉంది? కాకపోతే నీకంటే ఎక్కువ వెరైటీస్ తింటాడేమో. అంతేనా కదా? ఇది మైండ్లో పెట్టుకుని చక్కగా నీట్గా బీ బోల్డ్, ఓకే? నెక్స్ట్